వేయడానికి వస్తుంటే వయసు వరవడిలో పరుగులు తీసి అరులు చాచావు. అవకాశం అంతా పోయిన తర్వాత, తలుపులు వేయబడిన తర్వాత, కాలం ముగించబడిన తర్వాత నీ ఆక్రమణకి విలువెక్కడా? ఒక బలహీనుడైన సావకుడు వెళ్ళి నినివే పట్టణ ప్రజల మధ్య ఒక ప్రకటన చేస్తే ఆ నినివే పట్టణ ప్రజలు పాపులైనప్పటికీ ఆ బలహీనుడైన సావకుడు చెప్పిన మాట తృణీకరించలేదండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటన చేసినప్పుడు ఎవడన్నా వచ్చి పాటర్ గారు నీ బతుకు నువ్వు చూసుకోవా, నిన్న మొన్నటి దాకా ఎక్కడన్నా, ఇప్పుడు ఈ భక్తులు వచ్చి చెబుతున్నాడు మేము వినాలి అన్నాడా? అనడానికి స్కోప్ ఉందా లేదా? ఉంది. యోనా వెళ్ళి ప్రకటన చేస్తుంటే ఎవడైనా లేచి యోనా గారు అసలు నీ సంగతి చెప్పి, నీ బతుకు మాకు తెలియదా, నీ సాక్షి మాకు తెలియదంటాయా, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళా, నిన్నటి దాకా ఎక్కడున్నా నువ్వు చెప్తే మేము వినాలంటే పెద్ద భక్తుడు వచ్చినట్టు నీ సంగతి నువ్వు చూసుకోబోవా అనొచ్చు కదా. కనికరింపబడడానికి కారణం అదేనండి. ఎదుటి వాణ్ణి బ్రతుకుని కాదు, నా బ్రతుకేంటి. ఒక్క సందేశంతో రాజు దిగొచ్చాడు, పశువులకు కూడా మేత పెట్టలేదంటండి. గోనెపట్ట గట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చి మొరపెట్టి ధూపం వేస్తే దేవుని ఉగ్రత తొలగిపోయింది, కటాక్షం కురిసింది వాళ్ళ మీదకి. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది కూడా అదే. మీరు ఎంత కష్ట పరిస్థితుల్లో కన్నీటిమయమై బ్రతుకుతున్నప్పటికీ నీ కష్ట పరిస్థితికి పరిష్కారం నీ కన్నీటి ప్రార్థన. నీవు ధూపం వేయగలిగిన పనివాడవు కావాలి. నీది ఏదైనప్పటికీ, చేతి పని అయిన, ఉద్యోగమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, చదువుల రంగమైన ఏదైనప్పటికీ కూడా నువ్వు ఘనపరచబడి ఆశీర్వదించబడాలంటే ధూపం వేయుటకును ఆయన సన్నిధిలో నిలుచుటకు, సెకండ్ వేడ్ ఆయన సన్నిధిలో, ఆ చదవండి ఆ మాట నింటూ, ధూపం వేయుటకును తన సన్నిధిలో